విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. బాహుబలి సిరీస్ ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఇండియాలోనే నంబర్ 1 డైరెక్టర్ గా రాజమౌళి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా చూడని దర్శకుడిగా మరో అరుదైన ఘనత కూడా రాజమౌళి దక్కించుకున్నారు. ఇది నిజంగా రేర్ ఫీట్ అనే చెప్పాలి. సినిమాకి అతని రేంజ్ పెరిగిపోతోంది. ఎవ్వరూ అందుకోలేని హైట్స్ కి రాజమౌళి ఇప్పటికే చేరిపోయారు. నెక్స్ట్ హాలీవుడ్ లెవెల్లో ఒక ఇండియన్ దర్శకుడిగా సక్సెస్ కొట్టడమే రాజమౌళి టార్గెట్ గా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రస్తుతం రాజమౌళి మూవీ ప్లాన్ చేశారు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథని రాజమౌళి చెప్పబోతుంది. వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్ర ఈ సినిమాలో ఉండబోతోంది. ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ గా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ తో సినిమాలు చేశారు. అలాగే రవితేజ, నాని, నితిన్, సునీల్లతో ఒక్కో మూవీ చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మాత్రం రాజమౌళి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. వారిద్దరూ సినిమా చేయబోతున్నారు అనే ప్రచారం కూడా ఎప్పుడూ రాలేదు. దీంతో బన్నీతో జక్కన్న మూవీ చేసే ప్రయత్నం చేయలేదా అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మగధీర చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించారు. అంత పెద్ద హిట్ తర్వాత అరవింద్ రాజమౌళి దర్శకత్వంలో అల్లు అర్జున్తో మూవీ ప్లాన్ చేయకుండా ఉంటాడా అనే డౌట్ కూడా చాలా మందికి వస్తుంది. నిజానికి రాజమౌళి బన్నీతో మూవీ ప్లాన్ చేయాలని ప్లాన్ చేశాడని టాకు. బాహుబలి సిరీస్ తర్వాత బన్నీతోనే మూవీ చేయాలని రాజమౌళి అనుకుంటున్నారంట. అయితే ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. తరువాత అజిత్, అల్లు అర్జున్ కాంబినేషన్లో భారీ మల్టీ స్టారర్ చిత్రం చేయాలని ఆలోచించారంట. ఇది కూడా కార్యరూపం దాల్చకుండానే ఆగిపోయింది. ఆలోచన స్ఫూర్తితోనే ఆర్ఆర్ఆర్ సినిమాని బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రంగా తరువాత రాజమౌళి చేశారని ఇండస్ట్రీలో టాకు. దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాని జక్కన్న అనౌన్స్ చేశారు. ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి 3 ఏళ్లు సమయం పట్టొచ్చు. ఈలోపు అల్లు అర్జున్ కూడా పుష్ప 2 తర్వాత అట్లే సందీప్ రెడ్డి వంగ సినిమాలు కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇవి అయ్యాక రాజమౌళి బన్నీ కాంబినేషన్లో సినిమా ఏమైనా స్టార్ట్ అవుతోందా అని వేచి చూడాలి. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.